హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 26 నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో ఈ పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే డిఫెన్స్ రిలేటెడ్గా హామర్ ఆయుధ వ్యవస్థ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇటీవలే భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఫ్రాన్స్కు చెందిన సెఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్తో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా భారతదేశంలోనే ఈ హ్యామర్ ఆయుధ వ్యవస్థను తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ ఎంఓయూలో భాగంగా భారతదేశంలోనే ఈ హ్యామర్ ఆయుధ వ్యవస్థని తయారు చేయడం జరుగుతుంది. ఈ ఎంఓయూను ఏ సంస్థలు కుదుర్చుకోవడం జరిగింది అంటే భారతదేశానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఫ్రాన్స్కు చెందిన సెఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ వాళ్ళు ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హ్యామర్ వెపన్ సిస్టమ్ గురించి అబ్జర్వ్ చేస్తే ఈ హ్యామర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే హైలీ అజైల్ అండ్ మోనెవరబుల్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఓకే, ఈ హ్యామర్ యొక్క ఫుల్ ఫామ్ అనేది హైలీ అజైల్ అండ్ మోనెవరబుల్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఇది ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సంస్థ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ హ్యామర్ వెపన్ సిస్టమ్ను ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సంస్థ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒక 8 గ్రౌండ్ ప్రిసిషన్ గైడెడ్ ఆయుధ వ్యవస్థ. ఓకే, ఇది 8 సర్ఫేస్ ప్రిసిషన్ గైడెడ్ ఆయుధ వ్యవస్థ. దీన్ని గ్లైడ్ బాబ్గా కూడా పిలవడం జరుగుతుంది. ఈ హ్యామర్ వెపన్ సిస్టమ్ను జనరల్గా గ్లైడ్ బాబ్గా కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలను అబ్జర్వ్ చేస్తే దీని యొక్క పరిధి అనేది 70 కిలోమీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇది 250 కేజీలు, 500 కేజీలు, 1000 కేజీలు బాంబులను అమర్చవచ్చు. ఓకే, దీనిలో డిఫరెంట్ వెయిట్స్ను అమర్చడం జరుగుతుంది. ఇది ఖచ్చితం మరియు జామింగ్కు నిరోధకత పనిచేయడం జరుగుతుంది. అతి ఖచ్చితత్వంతో టార్గెట్ను ఈ గైడెడ్ బాంబ్ అనేది హిట్ చేయడం జరుగుతుంది. దీనిని మన దేశంలో రాఫెల్, తేజస్ LCA వంటి యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. ఓకే, ఇది అతి కఠినమైన భూభాగాల్లో కూడా తక్కువ ఎత్తు నుండి ప్రయోగించగల కెపాసిటీ అనేది ఈ గ్లైడ్ బాంబ్కి ఉండడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హ్యామర్ వెపన్స్ను ఎవరు అభివృద్ధి చేయడం జరుగుతుంది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ పవన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, 38 ఏళ్ల తర్వాత ఆపరేషన్ పవన్ అమరవీరులను భారత సైన్యం అనేది గౌరవించడం జరుగుతుంది. భారత సైన్యం అనేది ఈ ఆపరేషన్ పవన్ లో అమరవీరులైన సైనికులను తాజాగా గౌరవించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ పవన్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 1987లో ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ ఆపరేషన్ పవన్ ను ప్రారంభించిన సమయంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఈ ఆపరేషన్ పవన్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వడం జరిగింది అంటే 1990లో ఎండ్ అవ్వడం జరిగింది. ఈ ఆపరేషన్ పవన్ ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే 1987లో శ్రీలంకలో సివిల్ వార్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ముఖ్యంగా తమిళియన్స్కు మరియు సింహాలియన్స్కు మధ్య ఈ సివిల్ వార్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ సివిల్ వార్ను ఆపేందుకు భారత ప్రభుత్వంతో శ్రీలంక అనేది పీస్ కీపింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ పీస్ కీపింగ్ ఒప్పందంలో భాగంగా భారత సైన్యం అనేది శ్రీలంకకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఆపరేషన్కు ఆపరేషన్ పవన్ అనే నేమ్ను పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పవన్లో భారత్ నుంచి అరౌండ్ 1,00,000 మంది సైనికులు వెళ్ళడం జరిగింది. ఈ 1,00,000 మంది సైనికుల్లో అరౌండ్ 1171 మంది మరణించడం జరిగింది. ఓకే, అత్యధికంగా భారత సైనికులు అనేది ఈ ఆపరేషన్ పవన్లో అమరవీరులు అవడం జరిగింది. ఇప్పటి వరకు భారత సైనిక చరిత్రలో అత్యధిక యుద్ధ నష్టాలు నమోదైన ఆపరేషన్లో ఈ ఆపరేషన్ పవన్ అనేది చరిత్రలో నిలవడం జరిగింది. ఓకే, అరౌండ్ 1171 మంది భారత సైనికులు అమరవీరులు అవ్వడం జరిగింది. ఈ ఆపరేషన్ నేమ్ ఏమిటి అంటే ఆపరేషన్ పవన్. ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే శ్రీలంకలో ప్రారంభమైన సివిల్ వార్ను ఆపేందుకు ఈ ఆపరేషన్ పవన్ను తీసుకురావడం జరిగింది. ఓకే, తాజాగా 38 ఏళ్ల తర్వాత ఈ ఆపరేషన్ పవన్లో అమరవీరులైన సైనికులను గౌరవించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆపరేషన్ పవన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఆపరేషన్ పవన్ సమయంలో ఎవరు భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది అంటే రాజీవ్ గాంధీ గారు వ్యవహరించడం జరిగింది. ఈ ఆపరేషన్ పవన్ వల్ల రాజీవ్ గాంధీ గారు
1991లో మరణించడం జరిగింది. ఓకే, 1991లో రాజీవ్ గాంధీని చంపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఢిల్లీ పోలీస్ మరియు ఎన్సీబీ వాళ్ళు సంయుక్తంగా ఆపరేషన్ క్రిస్టల్ ఫార్ట్రెస్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ క్రిస్టల్ ఫార్ట్రెస్ ను ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే ఢిల్లీ పోలీస్ మరియు ఎన్సీబీ వాళ్ళు సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా అరౌండ్ 262 కోట్ల విలువైన 320 కేజీల మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఢిల్లీలో ఈ మెథాంఫెటమైన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికోసం ఢిల్లీ పోలీసులు మరియు ఎన్సీబీ వాళ్ళు సంయుక్తంగా ఈ ఆపరేషన్ క్రిస్టల్ ఫార్ట్రెస్ ను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ పరిసరాల్లో డ్రగ్స్ ముఠాను నిర్మూలించేందుకు ఢిల్లీ పోలీసులు వారు ఎన్సీబీ సహకారంతో ఈ ఆపరేషన్ ను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఢిల్లీ పరిసరాల్లో డ్రగ్స్ ముఠాను నిర్మూలించేందుకు ఈ ఆపరేషన్ ను ఢిల్లీ పోలీసుల వాళ్ళు తీసుకురావడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది మహిళల కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకురావడం జరిగింది. 24 గంటలు సహాయం అందించే విధంగా ఈ కొత్త హెల్ప్ లైన్ నెంబర్ 14490ను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తాజాగా ప్రారంభించడం జరిగింది. మహిళలకు త్వరగా మరియు సులభంగా అందుబాటులో ఉండేందుకు జాతీయ మహిళా కమిషన్ కొత్తగా షార్ట్ హెల్ప్ లైన్ నంబర్ 14490ను ప్రారంభించడం జరిగింది. ఇది టోల్ ఫ్రీ నంబర్ మరియు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యొక్క ప్రస్తుత హెల్ప్ లైన్ సిస్టంతో దీన్ని అనుసంధానించడం జరిగింది. దీని ద్వారా బాధల్లో ఉన్న మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఓకే, ఈ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసిన వెంటనే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి అంటే 14490. తాజాగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఈ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో లక్ష్య సేన్ విజయం సాధించడం జరిగింది. ఓకే, 2025 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే భారత షట్లర్ అయిన లక్ష్య సేన్ విజయం సాధించడం జరిగింది. భారత షట్లర్ లక్ష్య సేన్ నవంబర్లో జరిగిన ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో సూపర్ 500లో పురుషుల సింగిల్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ఫైనల్లో జపాన్ ఆటగాడైన యుషి తనకాను ఓడించడం జరిగింది. ఫైనల్లో ఎవరిని ఓడించడం జరిగింది అంటే జపాన్ ప్లేయర్ అయిన యుషి తనకాను ఓడించి 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలుపొందడం జరిగింది. ఇందులో భాగంగా అరౌండ్ $4,75,000 ప్రైజ్ మనీని గెలుపొందడం జరిగింది. ఓకే, ఇతను మనకి 2021లో BWF వరల్డ్ ఛాంపియన్షిప్ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. తాజాగా 2025 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను కూడా గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ 2025 BWF వరల్డ్ టూర్లో టైటిల్ గెలుచుకున్న రెండవ భారత షట్లర్గా లక్ష్య సేన్ నిలవడం జరిగింది. ఓకే, రెండవ భారత షట్లర్గా లక్ష్య సేన్ నిలవడం జరిగింది. తాజాగా 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను లక్ష్య సేన్ విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూ, డేవిస్ కప్ను తాజాగా ఇటలీ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, టెన్నిస్కు చెందిన డేవిస్ కప్ను తాజాగా ఇటలీ అనేది గెలుచుకోవడం జరిగింది. వరుసగా ఈ డేవిడ్ కప్ను గెలుచుకోవడం జరిగింది. ఓకే, వరుసగా మూడవసారి ఈ డేవిస్ కప్ను ఇటలీ గెలుచుకోవడం జరిగింది. ఫైనల్లో స్పెయిన్ను ఓడించి ఇటలీ అనేది గెలుపొందడం జరిగింది. ఓకే, ఫైనల్లో ఏ టీంను ఓడించడం జరిగింది అంటే స్పెయిన్ జట్టును ఓడించి ఈ డేవిస్ కప్ని ఇటలీ అనేది గెలుచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇటలీ అనేది 4 డేవిస్ కప్ను గెలుచుకోగా తొలి టైటిల్ను 1976లో గెలుచుకోవడం జరిగింది. 2023 నుంచి వరుసగా 3 టైటిల్ని కూడా ఈ ఇటలీనే గెలుపొందడం జరిగింది. హ్యాట్రిక్గా ఈ ఇటలీ అనేది ఈ డేవిస్ కప్ను గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ డేవిస్ కప్ అనేది ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా అంటే టెన్నిస్ స్పోర్ట్స్ రిలేటెడ్గా నిర్వహించే టోర్నమెంట్. ఈ డేవిస్ కప్ అనేది టెన్నిస్ స్పోర్ట్స్ రిలేటెడ్గా నిర్వహించే ఒక టోర్నమెంట్. ఇటలీ అనేది టోటల్గా ఈ డేవిస్ కప్ను 4 సార్లు గెలుచుకోవడం జరిగింది. తొలిసారిగా అమెరికా అనేది 3 టైటిల్ను వరుసగా గెలవడం జరిగింది. హ్యాట్రిక్గా అమెరికా అనేది 1968-72 మధ్యలో హ్యాట్రిక్గా గెలుచుకోవడం జరిగింది. దీని తర్వాత ఈ ఇటలీ అనేది హ్యాట్రిక్గా ఈ డేవిస్ కప్ను గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 2025 డేవిస్ కప్ను ఏ జట్టు గెలుచుకోవడం జరిగింది అంటే ఇటలీ జట్టు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ఏపీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది
రాష్ట్రంలోని 2029 నాటికి 100% అక్షరాస్యతను సాధించేందుకు ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా టార్గెట్ ఏమిటి అంటే 2029 నాటికి 100% అక్షరాస్యతను సాధించేందుకు ఈ టార్గెట్ను పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ ఇయర్ నాటికి 100% అక్షరాస్యతను సాధించేందుకు ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అంటే 2029 నాటికి. రీసెంట్ డేటా మనం అబ్జర్వ్ చేస్తే 15 నుంచి 59 ఏళ్ల మధ్య అరౌండ్ 81 లక్షల మంది నిరక్షరాస్యతలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని సర్వేలో వెల్లడించడం జరిగింది. రీసెంట్ సర్వేలో అయితే ఆంధ్రప్రదేశ్లో 15 నుంచి 59 ఏళ్ల మధ్యలో 81 లక్షల మంది నిరక్షరాస్యతలు ఉన్నారని గుర్తించడం జరిగింది. 2024-25లో నిర్వహించిన అక్షరాస్యత కార్యక్రమంలో 3.53 లక్షల మంది అక్షరాస్యతలు అయ్యారని ఆంధ్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. దీనిని 100%కి తీసుకొచ్చేందుకు ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రంలో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని కేంద్రం అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం కింద ఆంధ్ర ప్రభుత్వం అనేది అమలు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కేంద్రం అనేది ఉల్లాస్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఈ ఉల్లాస్ కార్యక్రమం కింద అక్షరాంధ్ర కార్యక్రమం అనేది అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమలు విధానాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 15 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న వారికి చదవడం, రాయడం, సంఖ్యా నైపుణ్యాలను బోధించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి 10 నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను నియమించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్రతి 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ను నియమించడం జరుగుతుంది. దీనికోసం SCCRT, మెప్మా, విద్యా సంస్థలు, కమ్యూనిటీ నెట్వర్క్ల సమన్వయంతో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఓకే, కమ్యూనిటీ నెట్వర్క్ల సమన్వయంతో ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా మానవ అక్రమ రవాణాను నివారించేందుకు తెలంగాణలో సేఫ్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ సేఫ్ విలేజ్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అనేది మై చాయిస్ ఫౌండేషన్తో కలిసి ఈ సేఫ్ విలేజ్ సురక్షిత గ్రామ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎవరితో కలిపి ప్రారంభించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అనేది మై చాయిస్ ఫౌండేషన్తో కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరియు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ అయిన చారు సిన్హా గారు ఈ కార్యక్రమాన్ని నవంబర్ 23వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో మానవ అక్రమ రవాణా ప్రమాదాలు, నివారణ చర్యలు, భద్రతా పద్ధతులపై ప్రజల్లో ఒక అవగాహనని పెంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రజల్లోకి అవగాహన కార్యక్రమం అనేది పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఈ సేఫ్ విలేజ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఈ సేఫ్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసం తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అనేది మై చాయిస్ ఫౌండేషన్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.